ఆ పోచంపల్లి, బనారస్ ఏంటి ఆ డిజైన్, ఆ టెక్స్చర్ బట్టి మనకు తెలిసిపోతుంది ఇదేంటి, దేనికి సంబంధించింది అని. అలా ఈ ప్రపంచంలో మనం ఎప్పుడైతే ఈ ప్రకృతిని గమనిస్తామో వెంటనే మనకు అర్థమవుతుంది, అయ్యో ఇంత సుందరమైన ప్రకృతిని చేసిన వాళ్ళెవరు? మనకి ఈ ప్రకృతి కనిపించేటప్పుడు ఇదేదో దానికదే రాలేదండి. న్యూటన్ అండి, ది గ్రేట్ సైంటిస్ట్ కదండి. ఒకసారి వారి సైంటిస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది అనేవాళ్ళట, లేదు లేదు ప్రకృతి అంతా దానికదే వచ్చేసిందంటే, సరే అయ్యా ఈరోజు ప్రసాదానికి రండి, ప్రసాదం కాదనుకోండి డిన్నర్కి రండి మా ఇంటికి అని సాయంత్రం పూట పిలిచారట. సరే అని అందరికి డిన్నర్కి వెళ్ళేసరికి అక్కడ ఒక మంచి ప్లానిటరీ సిస్టమ్ మోడల్ పెట్టారటండి. పెట్టేసరికి వాళ్ళు అడిగారట, అబ్బా ఎంత బాగా చేశారు, అసలు ఎవరు చేశారు అంటే, యాక్చువల్గా నిన్న రాత్రి నేను పేపర్లు, పెయింట్లు, సీజర్ అంతా పెట్టేశాను, ప్రొద్దున లేవంగానే మొత్తం తయారైపోయింది అన్నారట. ఏ మేమన్నా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? ఆ! ఇలా ఎలా తయారైపోతది? అనంటే ఆయన అన్నారట, మరి ఒక ప్రోటోటైపే తయారవ్వకపోతే ఈ ప్రపంచం ఎలా తయారవుద్ది అని అన్నారట. కాబట్టి ప్రతి చోట కూడా మనం భగవంతుడి యొక్క ఉనికిని చూడొచ్చండి. ఎలా అయితే కారు చూసి నానున్నారు అని చెప్పచ్చో, ఎలా అయితే ఒక ఐటెమ్‌ని చూసి ఎవరు చేశారని చెప్పచ్చో, ఈ ప్రకృతిని చూసి దాన్ని ఎవరు తయారు చేశారు? ఎవరు దాన్ని ఇంత బ్యూటిఫుల్‌గా మనకి క్రియేట్ చేశారు? క్రియేషన్ ఇంప్లైస్ ఎ క్రియేటర్. అండ్ ఆర్ట్ ఇంప్లైస్ ఎన్ ఆర్టిస్ట్. కాబట్టి అది భగవాన్.